రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు, అధిక దిగుబడుల కోసం సాగులో మేలైన యాజమాన్యం. పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు. పెసరలో ఎర్రగొంగళి పురుగుల బెడద నివారణకు చేపట్టాల్సిన చర్యలు. ఖరీఫ్ పంటగా చిలకడదుంప సాగు, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. ఖరీఫ్ వరి సాగులో రైతులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే నారుమడులు పోసుకున్నారు. అయితే ప్రధాన పొలంలో వరి నాట్లు వేసేటప్పుడు మేలైన జాగ్రత్తలు తీసుకుంటేనే పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని రైతులకు వరి సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగుతోంది. ప్రస్తుతం దీర్ఘకాలిక వరి రకాలు నాటుకునేందుకు సిద్ధమవుతుండగా సాగునీరు ఆలస్యమైన ప్రాంతాల్లో మధ్య స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుంటున్నారు రైతులు. అయితే ప్రధాన పొలంలో పచ్చిరొట్టను సాగు చేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం, నాటుకు ముందు నారుమడిలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు వివరాలను తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీలత. రైతులు ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసి ఉన్నారు. ఎందుకంటే జూలై 10 వరకు నార్లు పోసి నాట్లకు కూడా సిద్ధమవుతున్న తరుణంలో ఎక్కడైనా ఇంకా నార్లు పోయలేని రైతులు ఉంటే గనక ఈ జూలై 10 నుంచి 15 లోపు మధ్యకాలిక రకాలు కానీ లేకపోతే స్వల్పకాలిక రకాలు మాత్రమే నాట్లు పోసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే నాట్లు వేసిన వాళ్ళు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాలు అక్కడక్కడ అడపాదడప ఎక్కువ బావుల్లో కనుక నీళ్లు కానీ ఇంకా బోర్లో వాటరు లేకపోతే మనం దమ్ము చేయడానికి ఎక్కడైనా ఆలస్యం అవుతుంది అనుకున్న ప్రాంతాలలో మనం ఈ ఆఖరి దఫా వేసే ఎరువును కనుక నారుమడికి కొంచెం తగ్గించుకొని నత్రజని ఎరువులను తగ్గించుకున్నట్లయితే నారు ముదరకుండా చూసుకోవచ్చు. లేదంటే నారు ముదిరిపోతే మనకి ఈ పిలకల సంఖ్య అనేది తగ్గిపోయి మనకి దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా నారుమడిలో కనుక ఈ జింకు ధాతు లోపం కానీ తర్వాత ఇనుప ధాతు లోపం కానీ గమనించినట్లయితే, ఈ జింకు ధాతు లోపం గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన ఈ జింకు ధాతు లోపాన్ని అరికట్టుకోవచ్చు. అలాగే ఎక్కడైనా అక్కడక్కడ కనుక మనకి ఇనుప ధాతు లోపం కనుక ఏదైనా కనిపించినట్లయితే ఈ అన్నబేది అనే మందు దొరుకుతుంది మార్కెట్లో. 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి అన్నబేదిని కలుపుకొని అలాగే 0.5 గ్రామ్స్ నిమ్మ ఉప్పును కనుక కలిపి మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నారు మడల్లో ఎక్కడైనా మనకి ఇనుప ధాతు లోపం కనిపించినా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే రైతులు మనం చూసాము గత సీజన్లో కాండం తొలుచు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా కనబడింది యాసంగిలో కానీ వానాకాలం. అందుకనే తప్పనిసరిగా రైతులు నారు కనుక పీకేటప్పుడు అంటే సుమారుగా ఒక 7 రోజుల ముందుగా ఈ కార్బోఫిరాన్ గుళికలు అనేవి 5 సెంట్లు 400 గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు వేసి పలచగా నీరుంచి అవి బాగా ఇంకిపోయేటట్లుగా చూసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగు ఉధృతిని మన ప్రధాన పొలంలోకి రాకుండా అరికట్టడానికి వీలవుతుంది. ఇకపోతే రైతులు మన ప్రధాన పొలం అంతా బాగా దమ్ము చేసుకున్న తర్వాత చుట్టూ కాలువలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి మురుగు నీరు కానీ తర్వాత అధిక నీరు కానీ బయటకు పోవడానికి ఆస్కారం ఉండేటట్లుగా చుట్టూ కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. లేదు అంటే మనకి నీరు అక్కడక్కడ ఉండి ఈ పిలకల సాంద్రత నీటి వల్ల పిలకల సాంద్రత అనేది కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. నారును ప్రధాన పొలంలో విత్తే ముందే మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా వరిలో చీడపీడల వ్యాప్తితో పాటు కలుపు కూడా అధికంగా ఉంటుంది. రైతులు సకాలంలో కలుపును నివారించకపోతే పంట దిగుబడితో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశముంది. కొంతమంది రైతులు కలుపు నివారణకు యూరియాలో కలుపు మందులను కలిపి చల్లుతుంటారు. అలా చేస్తే కలుపు మరింత పెరగడంతో పాటు పంట నష్టపోయే ప్రమాదముంది. అయితే ఈ కలుపును ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం.
మనము నాటు పెట్టుకున్న తర్వాత అతి ముఖ్యమైన సమస్య వరిలో కలుపు యాజమాన్యము. తర్వాత నాటు పెట్టిన 3 నుంచి 5 రోజుల్లోపు తప్పనిసరిగా మనము ఈ బుటాక్లోర్ 1 నుంచి 1.5 లీటర్లు ఒక ఎకరాకి 200 లీటర్ల నీటిలో కానీ, లేదు అంటే ప్రటిలాక్లోర్ అనే మందు 600 మిల్లీలీటర్లు మనం కనుక వేసుకునేటట్లయితే తొలి దశలో వచ్చే కలుపు వరకు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఒకవేళ 3 నుంచి 5 రోజుల్లో వేయలేని పక్షంలో కనీసం 8 నుంచి 10 రోజుల్లో వేసుకోవడానికి మనకి ఈ కాంబినేషన్ మందులు చాలా వచ్చాయి. మనకి బెన్సల్ఫిరియాన్ మిథైల్ ప్లస్ ప్రటిలాక్లోర్ గుళికలు అనేవి కూడా మనకి దొరుకుతాయి. ఇవి 4 కిలోలు ఎకరాకి ఈ గుళికలను కనుక మనము 20 కిలోలు ఇసుకలో కలిపి కనుక వేసుకున్నట్లయితే మనము మంచిగా కలుపు అనేది అరికట్టుకోవచ్చు. లేదంటే ప్రటిలాక్లోర్ లేదా పైరజా సల్ఫిరాన్ ఈథైల్ గుళికలు అని కూడా దొరుకుతాయి. వీటిని ఈరోజ్ గోల్డ్ అంటారు. ఇవి అయినా సరే 4 కిలోల ఎకరాకి, లేదంటే పైరజో సల్ఫిరాన్ ఈథైల్ ప్లస్ ప్రటిలాక్లోర్ 800 గ్రాములు ఈరోజ్ అనేది మందు కూడా దొరుకుతుంది. ఇదైతే స్ప్రే చేసుకోవాలి. ఈ 3 మందులను కూడా మనం ప్రీ ఎమర్జెన్స్ కెమికల్స్గా వాడుకున్నట్లయితే వరిలో వచ్చే దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు మన కలుపు మొక్కల్ని అరికట్టుకోవచ్చు. ఇకపోతే ఒకవేళ పైపాటుగా కనుక మనం 20 రోజుల నుంచి 30 రోజుల దశలో కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కనుక ఏమైనా ఉంటే కనుక వీటిలో వేసుకోవాలంటే మనకి క్లోరిమ్యూరాను మెట్సల్ఫిరాన్ మిథైల్ అనేది ఆల్మిక్స్ అనే మందు ఒకటి దొరుకుతుంది. అది 8 గ్రాములు అయితే ఎకరాకి సరిపోతుంది. అది కానీ లేదు పెనాక్సిలం ప్లస్ మనకి పెనాక్సిలం ప్లస్ సహాలోపాప్ బ్యూటాల్ అనే మందు ఉంది. దాన్ని వివయా అని అంటారు. ఇదైతే 900 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక మందు కౌన్సిల్ యాక్టివ్ అనేది మనకి ట్రైమాఫామ్ అండ్ ఇథాక్సి సల్ఫ్యూరా అనేది దొరుకుతుంది. అదైతే ఎకరాకి 90 గ్రాముల మందుని కనుక మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే అన్ని రకాల గడ్డి కలుపు, తర్వాత ఊద కానీ, తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలన్నీ మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. ఇకపోతే రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నాటు పెట్టిన 10 నుంచి 15 రోజులు గమనించుకొని ఏదైనా కాండం తొలుచు పురుగు కనుక గమనిస్తే క్లోరాంట్రిప్రోల్ అనే మందు 0.4 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలుచు పురుగు తొలి దశలో ఉంటే కనుక సమర్థవంతంగా అరికట్టుకోవచ్చండి. ఇక తర్వాత మనము సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం దమ్ము చేసినప్పుడే ఒక బ్యాగ్ డిఏపి కానీ, ఒక అరబస్తా పొటాషు, ఒక బస్తా యూరియాని కనుక వేసుకోవాలి. తర్వాత పైపాటుగా మాత్రం ఈ యూరియాని మనము పిలక పెట్టే దశలో ఒకసారి, లేకపోతే పొట్ట దశలో ఒకసారి యూరియాని వేసుకొని పిలక పెట్టే దశలో ఒక బస్తా యూరియా, అలాగే పొట్ట దశలో ఒక బస్తా యూరియాలో ఒక అరబస్తా పొటాష్ కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు తీయడానికి ఈ ఖరీఫ్ వరిలో మంచి దిగుబడులు తీయచ్చు. రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం గత సీజన్లో ఈ సల్ఫైడ్ ఇంజురీ అనేది మనకి బాగా సెలైనిటీ, తర్వాత ఈ చౌడు ప్రభావం అనేది ఎక్కువగా చూసాము చాలామంది రైతుల పొలాల్లో. ఈ సల్ఫైడ్ ఇంజురీ కూడా రావడానికి చాలామంది రైతులు ఈ పైపాటుగా కూడా, తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులు, అందులో ముఖ్యంగా సల్ఫర్తో కూడిన కాంప్లెక్స్ ఎరువులు వేయడం వల్ల ఈ సల్ఫైడ్ ఇంజురీ అనే ఉధృతి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేయడం అనేది మానేవేసి మనము ఈ సూటి ఎరువులే అంటే యూరియాని పొటాష్ రూపంలో వేసుకున్నట్లయితే మనం అనుకున్న దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాలు అడపాదడపా కురవటం, ఉష్ణోగ్రతలు పెరగటం కారణంగా చాలా చోట్ల పత్తి చేలు బెట్టకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంటకు చీడపీడలు ఆశించే అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. ఈ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ రాంప్రసాద్. ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా మళ్లీ వేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంట బెట్టకు గురై ఎదుగుదల లేదు. అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పుడిప్పుడే పత్తి చేలు కోలుకుంటున్నాయి. అయితే పత్తి పంటకు తొలి దశ రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం హెడ్ రాంప్రసాద్. ప్రస్తుతము పత్తి పంట ముఖ్యంగా ఇప్పుడిప్పుడే విత్తుకొని చాలా చోట్ల విత్తనం కూడా మొలకెత్తి మనకి 2 ఆకుల దశ 3 ఆకుల దశలో ఉంది. అయితే అలాగే ముందుగా విత్తుకున్న పత్తిలో చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 20 నుండి 30 రోజుల దశలో కూడా ఉన్నట్టు మనం గమనించవచ్చు. మరి ప్రస్తుతము అడపాదడపా అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు మధ్య ఉష్ణోగ్రతలు కూడా ఉండడం వల్ల మనకు పత్తిలో ఇప్పుడిప్పుడే
కొన్నిసార్లు బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా ఎదుర్కోవడం వల్ల మనకు రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది అక్కడక్కడ కనపడే అవకాశం ఉన్నది, ఆల్రెడీ కనబడుతున్నది అని చెప్పేసి మనం గమనించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ అడపదడప వర్షాలు మధ్యలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పేనుబంక కానీ అలాగే తామర పురుగు ఉధృతి ఉండే అవకాశం ఉంది. మరి వీటికి గాను తొలి దశలోనే చాలామంది రైతు సోదరులు ఈ రసాయన మందులు పిచికారీ అనేది చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో మరి ఇది చేయకుండా ముఖ్యంగా తొలి దశలో ఆశించే ఇటువంటి రసం పీల్చే పురుగులను మనం అరికట్టుకునేందుకు ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, అంటే మార్కెట్లో మనకి ఎల్లో కార్డులు, బ్లూ స్టిక్కీ ట్రాప్స్, ఈ స్టిక్కీ ట్రాప్స్ను మనము ఎకరానికి ఒక 10 నుండి 15 చొప్పున మనం పంట హైట్ కంటే కూడా 1 ఫీట్ హైట్లో పెట్టినట్టయితే మనకు చాలా వరకు ఈ గాలి ద్వారా ఒక ఫీల్డ్ నుండి ఇంకో ఫీల్డ్కు వచ్చే ఈ రసం పీల్చే పురుగులు అనేవి మనకి ఈ ఎల్లో అలాగే బ్లూ స్టిక్కీ ట్రాప్స్కి అంటుకొని చనిపోయే అవకాశం ఉంది. అలాగే తొలి దశలో ముఖ్యంగా రసాయన మందులు వెంటనే పిచికారీ చేయకుండా ముఖ్యంగా ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ, వేప నూనె అయితే 1500 ppm వేప నూనెను ఒక 5 ml లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు తొలి దశలోనే ఈ గుడ్లను, రసం పీల్చే గుడ్లను మనము సునాయాసంగా నివారించుకోవచ్చు. అలాగే తర్వాత దశలో దీని ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము ఇలాంటి చర్యలు తీసుకున్నట్టయితే ముఖ్యంగా తొలి దశలో మనకు సాలె పురుగులు కానీ, అక్షంతల పురుగులు కానీ, రైతుకు మేలు చేసే మిత్ర పురుగులు అనేవి వాటి ఉధృతి అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైతే రసాయన మందులకి వెళ్ళే పరిస్థితి వస్తే మాత్రం ఇవన్నీ చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు సాగు పద్ధతులు చేసుకోవాలని చెప్పేసి మా విజ్ఞప్తి. ముఖ్యంగా చాలా చోట్ల ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తొలి దశలోనే రసం పీల్చే పురుగు కనబడిన వెంటనే ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లో చాలామంది రైతులు పిచికారీ చేస్తున్నారు. ఇది చాలా డేంజరు. దీనివల్ల ఏంటంటే మనకు రసం పీల్చే పురుగులు బాగా కంట్రోల్ అవుతుంది, కానీ మిత్ర పురుగులు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది. పంట యొక్క మెచ్యూరిటీ కూడా డిలే అయ్యే అవకాశం ఉంది. సో దీనివల్ల తర్వాత దశలో విపరీతమైన ఈ గులాబీ రంగు పురుగు కానీ ఇతర పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులు ఎవ్వరు కూడా ఈ తొలి దశలో ఈ రసం పీల్చే పురుగు నివారణకు గాను ఎసిఫేటు మోనో కాంబినేషన్ మాత్రం పిచికారీ చేయొద్దని చెప్పేసి సో చెప్తున్నాము. అలాగే పూత దశలో కూడా ముఖ్యంగా మునుముందుగానే మనం పూత దశ రాగానే ఈ లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతెరుచు పురుగు ఉధృతిని కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా మనము పత్తిని కొనసాగించినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరము మనం పత్తిలో మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఖరీఫ్లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 20 రోజుల నుండి పూత పిందె గట్టిపడే దశలో ఉంది. అయితే అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగులు సమస్యగా మారాయి. వీటిని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ప్రస్తుతం ఖరీఫ్లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగు చేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 20 రోజుల నుండి పూత పిందె గట్టిపడే దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకొక పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్.
ముఖ్యంగా గొంగళ పురుగు యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే ఈ ఎర్ర గొంగళ పురుగులు మధ్యస్థ పరిమాణంలో ఉండి తెలుపు రంగు పలుసు రెక్కలు ఉండటం అనేది దీని యొక్క తల్లి రెక్కల పురుగుల యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముందు కనుక రెక్కలపై కనుక చూసుకున్నట్టయితే గోధుమ రంగు గీతలు ఉండటం, అదే రకంగా వెనక రెక్కలు కనుక చూసుకున్నట్టయితే పసుపచ్చని శరీర భాగం కలిగి ఉండటం అనేది ప్రత్యేకంగా దీని యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది పెట్టేటువంటి గుడ్లన్నీ కానీ చూసుకున్నట్టయితే గుడ్లన్నీ గుంపులుగా పెట్టడం, అదే రకంగా ఈ గుడ్లుగా రంగు కానీ చూసుకున్నట్టయితే తెలుపు రంగులో ఉండటం అనేది మనం సాధారణంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ మొక్క ఆకులపైన మట్టి గడ్డల మీద కూడా ఇది గుడ్లను పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు గుబురు వెంట్రుకలతో కప్పబడి ఎర్రటి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. అందుకే సాధారణంగా దీన్ని మనం ఎర్ర గొంగళ పురుగు అని పిలుస్తూ ఉంటాము. తల మీద అదే రకంగా వీపు మీద నల్ల పట్టీలు కూడా ఉండటం అనేది మనం సాధారణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. నిద్రావస్థ దశలో కనుక చూసుకున్నట్టయితే ఈ వెంట్రుకలను గూడు కట్టి, అంటే ముఖ్యంగా ప్యూపాలు కనుక చూసుకున్నట్టయితే ఈ ప్యూపాలు భూమిలో సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకతగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర గొంగళ పురుగు అని చూసుకున్నట్టయితే సంవత్సరానికి సాధారణంగా ఒక తెర వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే 2 తెరలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాగా నానే వర్షం పడిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే ఈ పురుగు దీర్ఘకాలిక నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి, అంటే ముఖ్యంగా గుంపులుగా వచ్చి మొలకెత్తే లేక కొంతవరకు పెరిగినటువంటి ఈ యొక్క పెసర పంటను నష్టం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పెసర పంటనే కాకుండా వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, అలసంద, పొద్దుతిరుగుడు లాంటి పైర్లను కూడా నాశనం చేసేదానికి అవకాశం ఉంటుంది. పైర్లలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గొడ్లు మేసినట్టుగా అంటే మొత్తం అంతా కూడా కట్ చేయడం వల్ల కేవలం మోళ్ళు మాత్రమే మిగిలేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా చూసుకున్నట్టయితే ఇవి ఒక చేను నుంచి ఇంకో చేనుకి కూడా గుంపులుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వల్ల నష్టం చాలా వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎర్ర గొంగళ పురుగు నివారణ విషయంకి వచ్చినట్టయితే పురుగు యొక్క ఉధృతి చాలా తక్కువ ఉన్నట్టయితే వాటిని వేరి నాశనం చేయడం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఒక చేను నుంచి ఇంకొక చేనుకి గుంపులుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం చేను చుట్టూ ఒక కందకం చేసుకుని, అంటే నాగల్చాలు చేసుకొని నాగల్చాల్లో కార్బోరిల్ కానీ లేదా క్లోరిపైరిఫాస్ పొడి మందును కనుక వేసుకున్నట్టయితే ఈ యొక్క గాళ్లలో పడి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పంట నుంచి ఇంకో పంటకి, అదే రకంగా ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్లకుండా మనం చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. నివారణ విషయంకి వచ్చినట్టయితే రసాయన పురుగు మందుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫినాల్ఫాస్ అనేటైతే 2 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా డైక్లోరోఫాస్ 1 మిల్లీలీటరు కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఎర్ర గొంగళ పురుగును కొంతవరకు అధిగమించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎర్ర గొంగళ పురుగును బారి నుంచి పెసర పడకుండా కాపాడుకునే దానికి వీలుంటుంది. ఎర్ర గొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లయితే ఆ పురుగులను జిల్లేడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో చిలకడ దుంపను సాగు చేస్తారు. దుంపను కూరగా, ఆకులను పశువులకు మేతగా వినియోగిస్తారు. ఎక్కువగా ఖరీఫ్లో సాగు చేసే ఈ పంట నీటి వసతి ఉంటే ఏడాది పాటు పండించే అవకాశం ఉంది. నాణ్యమైన పంట మార్కెట్కు చేరితేనే రైతుకు లాభాలను అందిస్తుంది. ఒక్కోసారి దుంపకు ముక్కు పురుగు సమస్య ఏర్పడుతుంది. ఈ ముక్కు పురుగును అధిగమిస్తూ సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉందని యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లో పండించే దుంపల్లో చిలకడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను కూరగాను, పచ్చిగాను ఉడికించి తింటుంటారు. వీటి ఆకులను పశువుల దాణాగాను, ఆల్కహాల్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. దాదాపు ఏపీలో 791 హెక్టార్లలో 13,296 టన్నుల ఉత్పత్తిలో పండిస్తున్నారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా బాటాటాస్. చిలకడ దుంపను మొరంగడ్డ, దెనుసుగడ్డ, రత్నపురిగడ్డ అని కూడా పిలుస్తారు. ఈ దుంప తీపిగా, పిండిగా, పొడిగా ఉంటుంది. 3 కాలాల్లో పండే ఈ పంటను ఖరీఫ్లో జూన్ నుంచి జూలై వరకు, రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్లో వేసుకునే రైతులు అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జోగారావు.
ఈ చిలగడ దుంప అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోని అతి ముఖ్యమైనటువంటి దుంప పంటల్లో ఇదొకటి. ముఖ్యమైన పోషకాలతో పాటుగా చాలా తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి పంట ఇది. వీటి యొక్క ఆకుల్ని మనం పశువులకి దాన కింద వాడవచ్చు. అలాగే బెవరేజెస్లో మనం వీటిని ఆల్కహాల్ తయారీలో కూడా వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే నీటి పారుదల సౌకర్యం అలాగే మురుగునీటి సౌకర్యం ఉన్నటువంటి నల్లరేగడి నేలలు కానీ, బంక నేలల్లో కానీ, తేలిక నేలల్లో కూడా ఈ పంట అనేది బాగా దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇసుక నేలల్లో దుంప యొక్క సైజు చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మంచి సారవంతమైన నేలల్లో దుంపతో పాటుగా ఈ పంట యొక్క సాకే భాగాలు బాగా పెరిగి దిగుబడి అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఈ చిలగడ దుంప అనేది విత్తనం ప్రధానంగా తీగ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనం తీగ యొక్క సైజు మనకు చూసుకున్నట్లయితే 30 నుంచి 40 సెంటీమీటర్లు పొడవు లెంత్ ఉండేలాగా, అలాగే ఆ తీగ అనేది 3 నుంచి 4 కనుపులు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే 5 నుంచి 6 ఆకులు ఉండేలాగా మనం తీసుకున్నట్లయితే అటువంటి తీగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఒక 3 నుంచి 4 రకాలు అనేది ఉన్నాయి. సామ్రాట్ అనే రకం మనం కానీ తీసుకున్నట్లయితే ఈ స్వల్పకాలిక రకం దిగుబడి కూడా మంచి దిగుబడి ఇస్తుంది. 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు. అలాగే రెండో రకం కానీ మనం తీసుకున్నట్లయితే ఈ కిరణ్ రకం కూడా మన దుంప యొక్క కండ చూసుకుంటే నారింజ రంగులో ఉండి మధ్యస్థ కాల పరిమితి 120 రోజుల వరకు ఉండి దిగుబడి కూడా ఒక 8 టన్నుల వరకు రావడం జరుగుతుంది. అలాగే RSSP1 ఈ రకం కూడా మనకు మధ్యకాలిక రకం 120 రోజుల వరకు దీని యొక్క పంట కాలం ఉంటుంది. దిగుబడి కూడా మంచిగా రావడం అనేది జరుగుతుంది. అలాగే మనకు ప్రత్యేకంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ 3 రకాలు కూడా మనం అనువుగా ఉందని మనకు పరిశోధనల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నాటడం విషయానికి వస్తే మనకు బోదెల్లో మనం వీటిని నాటుకోవాలి. బోదెల్లో నాటుకునేటప్పుడు బోదకే మనకు 60 సెంటీమీటర్ల దూరం ఉండాలి. అలాగే తీగకి వచ్చేసరికి మనకు 20 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మనం వీటిని నాటుకుంటే బాగుంటుంది. ఖరీఫ్ పంటకు వచ్చేసరికి మనకు జూన్ నుంచి జూలై ఈ టైంలో మనం కానీ నాటుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిలకడ దుంప సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ముఖ్యంగా ఈ పంటకు ముక్కు పురుగు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది ఆశించిన దుంపలు ఒక రకమైన వాసన వెలువడి తినడానికి పనికిరావు. కాబట్టి నాటే ముందు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ కార్బెండిజం 3 గ్రాములు కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నీటి యాజమాన్యంలో ప్రత్యేకంగా మనం నాటేటప్పుడు అలాగే కీలక దశల్లో నీటి యాజమాన్యం అనేది ఖచ్చితంగా మనం ఇచ్చుకోవాలి. బరువైన నేలల్లో కొంతవరకు నీటిని నిల్వ చేసుకుంటుంది. అలాగే తేలిక నేలల్లో మాత్రం నీటిని ఏ విధంగా కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. అలాగే అంతర్కృషికి వచ్చేసరికి మనం పంట వేసుకున్న మొదటి నెల రోజులు 30 రోజులకి మాత్రం అంతర్కృషి ఖచ్చితంగా చేసుకోవాలి. నెల రోజుల తర్వాత తీగ బాగా వ్యాప్తి చెంది ఈ గడ్డిని స్లోగా వాటిని అరికట్టే అవకాశాలు ఉంటున్నాయి. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మనకు పంటకి 6 నుంచి 8 టన్నుల వరకు పశువుల గతాన్ని మనం వాడుకోవాలి మొదటిగా. అలాగే నత్రజని ఇచ్చేటటువంటి ఎరువుని 2 దఫాలుగా మనం వేసుకోవాలి. మొదటి దఫా కింద నాటుకున్న 30 రోజులకి, రెండో దఫా కింద నాటుకున్న 60 రోజులకి మనం నత్రజని ఎరువుల్ని అందించాలి. అలాగే భాస్వరం ఎరువుని 24 కిలోల వరకు మనం అందించాలి. ఇవి మొదటి దుక్కిలో ఖచ్చితంగా మనం అందించాలి. అలాగే పొటాస్ అందించేటటువంటి ఎరువు 16 కిలోలు పొటాస్ అందించేటటువంటి ఎరువుని మనం 2 దఫాలుగా మనం వాడుకోవాలి. మొదటి దఫా కింద మనం పొటాస్ చివరి దుక్కిలో వేసుకుంటున్నాం. రెండో దఫాగా ఇచ్చేటటువంటి పొటాస్ అనేది 60 రోజులు నాటిన 60 రోజులకి మనం ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు మనం పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటిలో సస్యరక్షణకు వచ్చేసరికి ప్రధానంగా మనకు పురుగు అనేది ఇక్కడ ముక్కు పురుగు అనేది మనం ప్రధానంగా గమనించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొక్క యొక్క మొదలకి కానీ అలాగే దుంపకు కానీ ఈ ముక్కు పురుగు అనేది రావడం జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా అంతర్కృషి చేసినప్పుడు మట్టిని ఎగదోయడం కానీ అలాగే తీగని నాటుకునేటప్పుడు వీటిని మందు ద్రావణంలో ముంచి మనం నాటుకున్నా కానీ కొంతవరకు వీటి యొక్క ఉధృతి మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే స్క్వేర్ యార్డ్ ఏరియాకి ఒక లింగాకర్షక బుట్టకు కూడా మనం ఉపయోగించినట్లయితే ప్రధానంగా మగ పురుగుని మనం వాటిని ఆకర్షించి ఖచ్చితంగా
వాటి యొక్క సంతతిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.